హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అయితే ఈరోజు గార్డెనింగ్ కోసం మేము చాలా పాట్స్ అయితే తీసుకొచ్చినాం. చాలా పూల కుండీలు, అదేవిధంగా మొక్కలు పెట్టుకోవడానికి, పెద్ద చెట్లు పెట్టుకోవడానికి కూడా కుండీలు తీసుకొచ్చినాం అనమాట. ఏవి తీసుకొచ్చినాం ఏంటి అనేది మీకు క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. చాలా మంది బడ్జెట్లో హోమ్ గార్డెనింగ్ చేయాలనుకుంటారు. అయితే మేము కూడా అదే విధంగా చేద్దాం అనుకొని ఆ ప్లాన్తో తీసుకొచ్చాం అనమాట. ఏమేమి తీసుకొచ్చినాం పేరు? సో చాలా రకాల షేప్ అయితే తీసుకున్నాం. ఏంటంటే స్పేస్ తక్కువ పట్టాలి, మనకు మొక్కలు ఎక్కువ ఉండాలనే ఉద్దేశంతో ఈ కుండీలు అయితే తీసుకోవడం అయితే జరిగిందనమాట. సో మనకు అన్ని రౌండ్ సర్కిల్ షేప్ లో తీసుకుంటే ఏమవుతుందంటే స్పేస్ అనేది మనకి ఎక్కువ ఆక్రమిస్తుంది. తీసుకునే వెరైటీస్ కి కొన్నిటికైతే తీసుకోవాలి ఖచ్చితంగా రౌండ్ సర్కిల్వి, అండ్ మిగిలినవన్నీ కూడా స్క్వేర్ ఇలాంటివి అన్ని కూడా తీసుకున్నాం అనమాట. రెక్టాంగిల్ టైప్ ఇలాంటివి తీసుకున్నాం ఎక్కువగా. ఈ కుండీలు అయితే మనకు ఆకుకూరలు వేయడానికి, అలానే కూరగాయలకి అన్నిటికీ యూజ్ అవుతాయి అనమాట. స్పేస్ కూడా తక్కువ ఆక్రమిస్తుంది. ఒక రౌండ్ పెట్టే ప్లేస్ లో మనం ఇవి 2 పెట్టుకోవచ్చు, ఎక్కువ పెట్టుకోవచ్చు అనమాట. ఆ ఉద్దేశంతో ఈ కుండీ అయితే తేవడం జరిగింది. ఇందులోనే స్ట్రాబెర్రీ మొక్కలు, ఇంకా ఆకుకూరలు, తోటకూర, పాలకూర, గోంగూర, కొత్తిమీర ఇలాంటివన్నీ కూడా పెట్టచ్చు. స్పేస్ ఎంత ఉందో చూడండి. ఇందులోనే మనకు డిఫరెంట్ సైజెస్ అయితే ఉంటాయి. సో మనకు ఈ సైజ్ అయితే తీసుకోవడం జరిగింది. దీనికి కింద ప్లేట్ అన్నమాట. ఇదేంటంటే మనకు వాటర్ వేసినప్పుడు కింద స్ప్రెడ్ అవుతుంది. ఖచ్చితంగా ఇలాంటివి తీసుకోవడమే బెటరు. ఇంతకు ముందు అయితే మేము పెట్టామన్నమాట. పాత ఇంట్లో ఏమైందంటే కింద వాటర్ వెళ్ళిపోవడం, స్లాబ్ కి కొంచెం ప్రాబ్లం రావడం అలా అవుతూ ఉండి గమనించాము. సో అలా కాకుండా ప్రతి దానికి కూడా మేము కింద ప్లేట్ తీసుకున్నాము. సో ఇంకా మనకి కింద కూడా ఎక్కువ పాడు కాదు, మనకు స్లాబ్ కానివ్వండి, కింద ప్లేస్ ఎక్కడైతే పెట్టుకుంటామో. సో అందుకని ఈ స్పెషల్ గా అన్నిటికీ కూడా ఇలాంటి ట్రేస్ అనేవి తీసుకున్నాము. సో మనకి ఇక్కడ వచ్చేసి స్పెషల్ కూడా ఇచ్చారు. ఇక్కడ చిన్న స్క్రూ పెట్టుకునే దానిలాగా ఉన్నాయి అన్నమాట. ఏమన్నా చిన్న వైర్ లాంటివి పెట్టి ఇలా కూడా డెకరేట్ చేసుకోవచ్చు. బాగుంది. టబ్ అయితే 6 హోల్స్ పెట్టుకోవచ్చు కంప్లీట్ గా. సో దీంట్లోనే ఇంకో షేప్ చిన్నది మెంతెం కూర అలాంటివన్నీ పెట్టుకోవడానికని దీంట్లోనే చిన్న షేప్ అన్నమాట. దీనికి వచ్చేసి ఇది కింద ప్లేట్ ఇట్లా వాటర్ వెళ్ళిపోవడానికి. దీంట్లో మెంతెం కూర అలాంటి చిన్న చెట్లు అన్ని కూడా పెట్టుకోవచ్చు. ఇంకా నారు వేసుకోవాలన్నా నారు ఫస్ట్ ఇందులో వేసుకొని తర్వాత దీంట్లో షిఫ్ట్ చేసుకోవచ్చు. డైరెక్ట్ పెరగవు అనుకున్న మొక్కలకైతే ఇప్పుడు అన్ని మేము అలానే వేస్తున్నాము, గ్లాసెస్ లో వేసి అలా వేస్తున్నాం. అలానే ఇదేంటి పూల మొక్కలు కూడా చిన్న పెట్టుకోవచ్చు అనమాట. సో ఇలాంటివి కూడా కొన్ని తీసుకొచ్చాము. అన్ని ఒకే కలర్ లో ఉండేటట్టు చూసుకున్నాం. ఇవి డిఫరెంట్ కలర్స్ లో కూడా ఉన్నాయి, వద్దు అని చెప్పాము. చూడడానికి ఒకటే విధంగా బాగుంటుందని. ఇవైతే చామంతి మొక్కల కోసం తెచ్చామన్నమాట. మనకు పూల మొక్కలు, పండ్ల మొక్కలు, కూరగాయలు ఉన్న చోట ఖచ్చితంగా పూల మొక్కలు కూడా ఉండాలి కాబట్టి దానికోసమని ఇవి తీసుకున్నాము. వీటికి కూడా ట్రేస్ ఉన్నాయి అన్నమాట. ఇది కింద ఉన్నాయి. వీటి ట్రేస్ ఇలా ఉంటాయి. ఇదైతే పూల మొక్కల కోసం దానికోసం తీసుకొచ్చినాం. చిన్నగానే ఉంటాయి కాబట్టి మనకు దీంట్లో సెట్ అయిపోతుంది. వాటర్ కింద పడకుండా మనకి ట్రే కూడా వచ్చింది. అయితే ట్రే సపరేట్ గా కొనాల్సి వచ్చింది. మేము దీంట్లో ఇంక్లూడెడ్ లేదు, సపరేట్ గా కొన్నాము. అయితే మనకు ఏదైతే మనకు పూల కుండీలో ప్రతి ఒక్క పాట్ కి సపరేట్ ట్రే అయితే కొన్నాం. అయితే మన దగ్గర ఇంట్లో పెంచుకోవాల్సిన పండ్ల చెట్లు కూడా మన దగ్గర ఉన్నాయి. అయితే ఆ చెట్లు పెట్టడానికి అవి కొంచెం 6 feet దాకా అయితే అనమాట. పండ్ల చెట్లు కదా, కొంచెం 6 feet హైట్ అయితే అనమాట. అందుకోసం మనకు కొంచెం పెద్ద కుండీలు అయితే కావాలి. ఎందుకంటే వేర్లు స్ప్రెడ్ కావడానికి దానికి కొంచెం స్పేస్ అయితే కావాలి. దానికోసం అని మనము చాలా పెద్ద కుండీలు అన్నమాట. కొంచెం ఎందుకంటే ఇందులో పేర్లు వెళ్ళి స్పేస్ ఉండాలి. చిన్నది పెట్టేస్తే ఏంటంటే మనకు వాటికి స్పేస్ లేక అంత పెరగవు, మనకు కాయలు అయితే రావు, పండ్లు. సో అందుకని పెద్దవి తీసుకున్నాం. ఒక 15 తీసుకున్నాం. ఇవి ఒక 20 తీసుకున్నాం అన్నమాట. ఎంత హైబ్రిడ్ అయినా సరే వాటికి కొంచెం స్పేస్ ఉంటేనే అవి కరెక్ట్ గా పెరగగలుగుతాయి అనమాట. అందుకని కొంచెం పెద్దవి తీసుకోవాలి. దీనికి అయితే మనకు ఒక 6 feet 6.5 feet అయితే పెరుగుతాయి.
అప్పుడు మనం నిలబడే కాయలు కోసుకోవచ్చు, పండ్లు కాయలు అయితే. ఇంకోటి ఏంటంటే డ్రాగన్ చెట్లు పెట్టడానికి కూడా బాగుంటాయి అన్నమాట. 4 సైడ్స్ కూడా స్టాండ్స్ నిలబెట్టడానికి, సో అలా బాగుంటాయి, పెద్దగా ఉంటాయి అన్నమాట. సో మేము డ్రాగన్ చెట్లు కూడా తీసుకొచ్చాము, రీపార్ట్ చేయాలి. సో వాటి కోసం కూడా చూస్తున్నాము. ఇంకా కొన్ని తేవాల్సి వస్తాయి. ఫస్ట్ అయితే ఇవన్నీ ఆర్గనైజ్ చేసిన తర్వాత, ప్లేసెస్ నిర్ణయించిన తర్వాత ఇంకా కొన్ని మొక్కలు తెస్తాము. అలానే కంపోస్ట్ అవి కూడా తీసుకొచ్చాం కదా. అయితే కొత్త ఇంటికి వచ్చినాక మా పాత ఇంట్లో అయితే చాలా ఉండే, అక్కడ మేము ఇంతకు ముందు చేసాం అనమాట. పాలకూర అవన్నీ వేసి వెనక ప్లేస్ ఉండేది మనకు, బండలు అవేం లేకుండా మొత్తం మట్టి ఉండే. అక్కడ కొంచెం పాలకూర అట్లా వేస్తే మనకు వారానికి సరిపోయి పాలకూర అట్లా వచ్చేది. చాలా వైపు వేయంగానే ఇంకో వైపు వేసేవాళ్ళము, వస్తూనే ఉండేది కంటిన్యూగా. ఇంకా గోంగూర బాగా వచ్చేది, ఇంకా విత్తనాలు కూడా మావే అన్నమాట. ఇంకా సో అలా మంచిగా వచ్చేవి గోంగూర, పాలకూర ఇవన్నీ. సో మళ్ళీ అక్కడ కూడా వేసాము. ఇప్పుడు అది ఆఫీస్ అయిందనమాట. సో అక్కడ ఏమేమి వేసాము, ఏమేమి రకాలు? అక్కడ ఇప్పుడు పుదీనా ఉంది, పుదీనా, మామిడి చెట్టు, అరటి చెట్టు, ఇంకా చామదుంపలు వేసాము. చాలా వేసాము, చాలా బాగా వస్తున్నాయి. ఆలుగడ్డ వేసాము, చామదుంపలు వేసాము. ఆల్రెడీ వీడియోస్ పెట్టాము, చూడండి ఒకసారి. నిన్న మొన్న కూడా వీడియోస్ అప్లోడ్ చేసాము అక్కడివి, సో ఆఫీస్ లో. అని నెక్స్ట్ ఇక్కడ అయితే చాలా కుండీలు తెచ్చాము. ఇప్పుడు అంత పాట్ మిక్సింగ్ అంతా చేసింది తీసుకొచ్చాం అన్నమాట. అయితే మనకు ఒకటేసారి ఇంట్లో అవన్నీ కలపడం కొంచెం కష్టం అనమాట, అంత టైం కూడా లేదు. అందుకని మేము ఆల్రెడీ పాట్ మిక్సింగ్ సాయిల్ ఏదైతే ఉందో అది తెచ్చినాం, పాట్ మిక్సింగ్ సాయిల్. ఇప్పుడు డైరెక్ట్ వేసి మొక్కలను వేయడమే. నెక్స్ట్ మీకు పాట్ మిక్సింగ్ ఎలా ఉంటుంది అనేది క్లియర్ గా అయితే ఒక వీడియో పెడతాము. బట్ ఇన్నిట్లోకి ఫిల్ చేయాలంటే మాకు అంత మట్టి తీసుకురావడం, ఇసుక, కోకోపీట్ ఇవన్నీ మిక్స్ చేయాలన్నా ఇప్పుడు టైం తక్కువ ఉంటుంది. మాకున్న 1 డే ఆఫ్ లో ఇవన్నీ చేసుకోవాలంటే కొంచెం కష్టం అవుతుంది అనమాట. తను డ్యూటీ, నేను ఆఫీస్, ఇద్దరం కూడా. సో అందుకని ఏం ప్లాన్ చేసామంటే మొత్తం మిక్స్ అయింది, దగ్గరుండి కల్పించాం. అది కూడా ఒక వీడియో పెడతాం అనమాట. సో అవన్నీ ఇప్పుడు ఇందులో ఫిల్ చేస్తాము. నెక్స్ట్ వీడియోలో అయితే వస్తుంది మీకు ఎలా నింపాము, ఏమేమి మొక్కలు పెట్టాము, అవి ఎలా పెరుగుతాయి అనేది కంటిన్యూ వీడియోస్ అయితే వస్తూనే ఉంటాయి మీకు. మనకు టమాటా వేసాం చూడు, చిన్న కుండి తీసుకురా. సో మా విత్తనాలు అయితే వేసాం అనమాట. నెక్స్ట్ చూపిస్తాము. చిన్న చిన్నవి అయితే స్టార్ట్ చేసేసినాము, ఇంకా ఇవన్నీ ఫుల్ ఫ్లెడ్జ్ తీసుకురావాలి. కొత్త ఇంట్లో ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్ గా చేయలేదు, కొన్ని ఉన్నాయి. ఇట్లా ఇవైతే గోంగూర చూడండి ఎంత బాగా వచ్చేసిందో. టమాటా ఇవి టమాటా 5-6 సీడ్స్ వేసాం, అన్ని వచ్చేసినాయి. ఎన్ని వేసి అన్ని బతికినాయి అనమాట. ఇంక ఇవన్నీ కొంచెం పెద్దగా అవ్వాలి, ఇప్పుడే పెట్టకూడదు. మళ్ళీ వెంటనే పెట్టేస్తే ఏంటంటే ఇవి చచ్చిపోయే ప్రమాదం ఉంది. సో ఇంకొంచెం పెద్దగా అయ్యాక, ఒక 1 వీక్ అయ్యాక ఎందులోకైనా రీపాట్ చేస్తాం అన్నమాట. ఇంకా బ్రింజాలు, చాలా విత్తనాలు ఉన్నాయి, చాలా అవన్నీ కూడా వేయాలన్నమాట. వేయాలి. సో ఇదైతే గోంగూర చూడండి ఎంత బాగా వచ్చింది. ఇంకా ఈ పార్ట్స్ అన్ని తేలేదని ఇంకా ఇంట్లో ఉన్న పార్ట్స్ లో పెట్టేసామన్నమాట. ఇంకా కోకోపీట్ అంతా మిక్స్ చేసి పాట్ మిక్సింగ్ ఇవి పెట్టాము. సో నెక్స్ట్ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. ఈ అన్నిట్లో మన నర్సరీకి వెళ్ళాం కదా, నర్సరీ నుండి తెచ్చిన మొక్కలన్నిటిని రీపాట్ చేస్తాం, ఇంకా విత్తనాలు వేస్తాం. ఇవన్నీ వీడియోస్ నెక్స్ట్ రాబోతున్నాయి. సో అస్సలు మిస్ కావద్దు వీడియోస్ అయితే. ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట మళ్ళీ ఆన్లో పెట్టుకోండి. వీడియోని అయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. చాలా ఎఫర్ట్ పెట్టి వీడియోలు చేస్తున్నాం అనమాట. అయితే 10 మందికి మేము చేసేది ఏదో టెక్నాలజీ, ఈ అగ్రికల్చర్ గురించి తెలియాలని మేము చేస్తున్నాం. అయితే మేము ఇంకా నేర్చుకొని మీ దగ్గర నుంచి కూడా సలహాలు తీసుకొని చేస్తాం. ఏమైనా సలహాలు ఉంటే కామెంట్ రూపంలో చెప్పండి. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఆగస్ట్ ఎండింగ్ లో మనకు నర్సరీ మేళా ఉంది. ఎవ్రీ ఇయర్ ఫస్ట్ లో అయితే 1 టైమే జరిగేది, అప్పుడు కూడా వెళ్లే వాళ్ళం. తర్వాత 2 టైమ్స్ చేశారు, ఫిబ్రవరిలో, ఆగస్ట్ లో అన్నమాట. సో ఇప్పుడు మనకు ఆగస్ట్ ఎండింగ్ లో ఆగస్ట్ 28 నుండి సెప్టెంబర్ 2 వరకు ఉందన్నమాట. సో అస్సలు మిస్ కాకండి నర్సరీ మేళా. మేము వెళ్తాము ఖచ్చితంగా, అక్కడ ఉన్నవన్నీ చూపించే అప్డేట్స్ అయితే ఇస్తామన్నమాట. గ్రాండ్ నర్సరీ మేళా అయితే జరగబోతుంది ఆగస్ట్ లో.
సో మీరు కనుక హైదరాబాద్ ఉన్నట్టయితే దగ్గర ప్రాంతాలు ఉన్నట్టయితే నెక్లెస్ రోడ్ లైన్ జరుగుతుంది, వెళ్ళి చూసుకోవచ్చు. మేము కూడా వెళ్తాం, మేము కూడా వెళ్ళి అక్కడ మీకు తెలుసుకొని మళ్ళీ కంప్లీట్ డీటెయిల్స్ అయితే నెక్స్ట్ వీడియోలో ఇస్తాం. డేట్ టైమింగ్ అంతా కూడా నెక్స్ట్ వీడియోలో చెప్తాం అన్నమాట. సో నెక్స్ట్ వీడియో అయితే అసలు మిస్ కాకండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్, సీ యూ నెక్స్ట్ వీడియో, బాయ్.